అప్పటితో పోలిస్తే ఇంకొంచెం పెరిగింది స్పాన్ అని చెప్పారు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే ఫైట్ మాస్టర్స్ వెంకట్ మాస్టర్ అని సోలో ఒక మాస్టర్తోనే వెళ్ళాం. సో మీరు అన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు పోతారు, మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది. తమన్ బాలస్లో చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి, ఆ విధంగా ఉంటుంది. నెవర్ ఎవర్ అలా ఉంటుంది. చిరంజీవితో సినిమా చేయడం ఈక్వల్ బిలీవ్ ఉంటుంది అండ్ కథలు కానీ బట్ బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి ఫోర్స్డ్ ఇంటెన్సిటీకి వాళ్ళకి ఫ్యాన్స్ బాగా అలవాటు పడ్డారు. డైలాగ్ ఎమోషన్ పంచెస్ కానీ ఇవన్నీ కూడా మీరేమో చెప్పేది చాలా బ్యూటిఫుల్గా కథ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. వాటన్నిటితో పాటు అన్న మీరు అండర్లైన్ చేసుకోవాలి, బాలకృష్ణ గారిలో కావాల్సిన ఎమోషను, ఇంటెన్సిటీ, మిగతా జాగ్రత్తలు, మిగతా హోంవర్క్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాం. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్లో వచ్చినా, బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహారెడ్డి, అక్కడ లెజెండరీ సినిమాలన్నీ పట్ మన గుర్తొచ్చాయి. వాటిని క్రాస్ చేసిన రోజే డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్. కథ పరంగాన, టేకింగ్ పరంగాన, ట్రీట్మెంట్, క్యారెక్టరైజేషన్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ ఇది చెప్తే ఇది ఇలా కొడుతుందని ఇందాక నేను చెప్తున్నారు. మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా. నిజంగా సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ నాకు తెలుసు కదా. ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు, సినిమా ఎలా వెయిట్ చేయరు మీరు, అంత బాగుంది సినిమా. మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి మాకు? వాటికే కదా వీళ్ళు డబ్బులు తీసుకునేవి. నా నుంచి పాపం ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది మీరు ఓవర్ అప్ చేస్తారు. అడిగమ్మా. బాలకృష్ణ గారిని బోయపాటి గారు ఎలివేషన్ ఇచ్చినట్టు ఇంకా నాకు ఎవరు అంత బాగా ఇవ్వరు. బట్ ఈ సినిమాలో చూస్తే హార్స్ రైడింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నట్టుంది. బాలకృష్ణ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారు ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్? అంటే మీరు అన్నట్టు Jan 13th మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనేదాకా వెళ్ళరు. ఆయన గుర్రం ఎక్కమన్నా, కొండ ఎక్కమన్నా, రాళ్ల మించి దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేసి ఏమైనా చేస్తారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తికి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది. అంత హానెస్ట్గా, అంత అగ్రెసివ్గా టువర్డ్స్ వర్క్ ఉంటారు. మీకు స్కేరీ అనిపించిందా? ఆయన బాడీ డబుల్ జనరల్గా యూజ్ చేయడు కదా, 60 years కదా అండి. అవును, కొంచెం స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమని స్కేరీనెస్ వచ్చేది. బాడీ డబుల్ డూపుని కనపడనీయకూడదు ఆయనకి, డూప్ ఉండకూడదు. అన్నీ నుంచి ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి, గుర్రం నడపాలి సాలిడ్గా. అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అన్నిలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయనే గుర్రం ఎక్కేస్తున్నాడు, ఆయనే మెట్లు ఎక్కేస్తున్నాడు, ఆయనే దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడే ఆయన. సార్ పర్టికులర్గా సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సంక్రాంతికి ఒక మాస్ బీట్ సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి కంటెంట్ వైపు చూస్తుంటే పోస్టర్లో వేరే రకంగా అనిపిస్తుంది. సాంగ్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నీకు బాగా నచ్చే ఉరోషి రోతాలతో మంచి మాస్ సాంగ్ ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఎలా ఉండబోతున్నాయి సార్ బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ కాదు, మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఓరోసి రౌతల వంశీ గారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ అవుతుంది. హ్యాపీగా నడుపుతారు. అది మీరు టికెట్ కొన్న తర్వాత తెలుసుద్దండి. మళ్ళీ అడుగుతున్నారు మీరు, ఎలా చెప్తాం? భగవంత్ కేసులో లాస్ట్ ఫైట్ అప్పుడు బాలకృష్ణ గారు గ్యాస్ ఫైట్ చేశారు. గ్యాస్
దీంట్లో ఎలాంటి వెపన్స్ ఇందాక అడిగారు కదండి, ఆ వెపన్ ఏంటండి అలా ఉందంటే దానికే డబ్బులు ఇస్తాను. ఇది కాదు అది ఏ యాక్షన్ సీక్వెన్స్కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్లీ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం. ఊరికి అడ్జస్ట్మెంట్కి ఇస్తుంటాం తప్ప డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకి లెన్స్ మీదకి వచ్చినా ఉన్న బ్యాక్ సైడ్ షాట్ పెడితే 10 మంది వెనక్కి వెళ్ళాల్సిందే. సార్ డైరెక్ట్ గారు చిన్న క్వశ్చన్ డైరెక్ట్ గారు, మీరు గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ కథ ఏంటో కూడా చెప్పారు అందులో. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక డాగు మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్రని వాళ్ళ వారసులు ఆరతి పెట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయటకు వచ్చింది. మీరు ఇందాక ఏదో కల్పిద్దాం ఉన్నారు, మరి అక్కడ అదే నేను కూడా మా టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలామంది డాకులు ఉన్నారు. ఒక ఇంటి కథ కాదు అది. డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు. నేను కూడా మీతో పాటు వీడియో వచ్చింది. అదే అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ, మనోళ్ళు ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేస్తుంటారు. పీరియాడికల్ స్టోరీ సార్? పీరియాడిక్ కాదండి, ఒక 90s బ్యాక్డ్రాప్. మరి ఏజ్ ఇలాగే చెప్పే కదండి మీరు ఒక్క మాట 10 మాటలు చెప్పారు. అంటే మీరు 20 మాటలు అడిగారు. అదే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్గా. రామకృష్ణ గారు, ఇప్పుడు ఫ్యాన్ షోలు కానీ ఫస్ట్ డే షోస్ కానీ ఫ్యాన్స్ చాలా వీరంగా అయిపోతుంది. స్క్రీన్లలో పెట్టడం, తర్వాత చైర్లు కుర్చీలు అన్ని అనుకోని సంఘటనలు జరిగింది. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటనల తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరో మేము ఆపలేము కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకునే ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో, 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం. సో ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ యాక్టింగ్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి మీరు ఎలా హ్యుమానిటీ గ్రౌండ్స్ కానీ సార్ ఇప్పుడు మొన్న జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామని మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, సెలబ్రిటీలు అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డుకట్టేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, ఏం కాదు. ఆవేళ ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వస్తుంది. ఆమె డాకు మహారాజు గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. కాదు బాబీ, ఇది డాకు అని పెట్టడం చిరంజీవి సెంటిమెంట్. చిరంజీవి మీరు ఇన్న నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారితో ఒక పెద్ద హిట్ ఇచ్చి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంక్విజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ ఎ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు. నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాను. చిరంజీవి గారు అని ఇష్టం చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటారు. బాబీ గారు, ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే మీకు ఎదురైన మోస్ట్ ఛాలెంజ్ ఏంటిది? ఎక్సైట్మెంట్ ఏంటి? ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తేరు వేరు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్గా సూపర్ కిక్. అది మళ్ళీ చెప్పాలి కదా నేను. సో
సో సూపర్ కిక్ అనమాట. ఆ కిక్ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం. నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం, అలానే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టినాం. సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ కానివ్వచ్చు, ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు, చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ 12th వస్తుందా అని అంత ఒక అడ్రినల్ రష్ మా అందరికీ పంప్ అవుతుంది. సో వెయిటింగ్. అంటే ఈ సినిమా మరి ఈయన అడిగారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా, బాబీ గారు వాల్తేరు గారు అయితే తీసిన సినిమాని మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా గారు? దానికంటే డబ్బులు ఉండాలి అని అనుకుంటుంది. వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అన్నారు. సినిమాగా మీరేం ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏమి ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్గా మీరు అడిగిన నేను చెప్తాను సార్. ఇప్పుడు బాబీ ఒరిజినల్ గా మంచి ఇమోషన్ ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. అండ్ ఆ ఇమోషన్ ని బ్యాలెన్స్ చేయడం, సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ ఎనీథింగ్. కెమెరా అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఆయన సినిమాల్లోని. దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు కనిపించింది ఆ విజువల్స్లో. నాకు పర్సనల్గా అనిపించింది ఈ 100% మస్ట్ హవ్ డన్ ఏ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్. ఆ ఎమోషన్ గ్యాప్ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది. 100% ఇట్ విల్ పే, బాబీకి పే చేస్తుందని అనిపించింది. అంటే ట్రైన్ ఆపడం, బస్సులు ఆపడం కాకుండా ఇంకేమైనా ఇంకేమైనా తీసుకెళ్ళారా? సార్ ఈ సినిమాతో బాబీ గారు సాంగ్స్ అలాగే డైలాగ్స్ ఎక్కువ అందరినీ, అంతకంటే కూడా హుక్ స్టెప్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ సినిమాలో బాలకృష్ణ గారి నుంచి ఎన్ని హుక్ స్టెప్స్? యా, ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది హుక్ స్టెప్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది. డ్యాన్స్ బీట్ ఉండొచ్చు, దాంట్లో హుక్ స్టెప్స్ ఉంటాయి. అలానే ఆ సాంగ్లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణ గారు ఇంకా అందంగా ఉంటారు. షార్ట్లో ఉన్నారండి. అయితే ఆఫ్ మహారాజా అనేది బాలకృష్ణ గారి ఇమేజ్కి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ప్లస్ ఒక నేమ్ ఉన్న వ్యక్తి, లెజెండరీ. సో ఆ టైటిల్ దాంతోపాటు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ అంటే ఎట్లా యాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ 12th దాకా వెయిట్ చేయాలంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. బాబీ గారు టైంలో బాలకృష్ణ గారితో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం అన్నారు. మీరు ఈ సినిమాతో ప్రేమలో పడ్డారా? ఆయనతో 100% పడ్డామండి. ఎవరైనా పడతారు బాలబాబు గారితో. ఆయన ఇచ్చే ప్రేమ, రెస్పెక్ట్ అట్మోస్ట్ ఉంటుంది. నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు. వినటమే బాలకృష్ణ గారి గురించి. అంటే బాలకృష్ణ గారికి ప్రేమ ఉంటుంది, బాలకృష్ణ గారికి కోపం ఉంటుంది, దబిడి దిబిడి ఇవన్నీ విన్నాం. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పనిచేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మోర్ ఇంపార్టెంట్లీ అండి, అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే అప్పటి వరకు మాస్ హీరో అన్న అనిపించుకుని బాలకృష్ణ గారు ఇప్పుడు బికెమ్ ఏ హీరో ఇన్ ది డ్రాయింగ్ రూమ్, ఆ బెడ్రూమ్. డొమెస్టిక్ హీరో అయిపోయి ఫ్యామిలీస్ హీరో కింద అయిపోయారు. మీ హ్యాండిలింగ్లో మీ ఆ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేశారా? అన్నీ మేము చెప్పాం కదా, ఫస్ట్ బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మేము తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి, యుఎస్ మార్కెట్ ఏంటి, ఫ్యామిలీ క్రేజ్, మల్టీప్లెక్స్, కిడ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో, మా పాప కూడా బాలకృష్ణ గారు పాట రాగానే వెంటనే పెట్టడం, సౌండ్ పెట్టడం, అన్స్టాపబుల్ చూడటం ఇవన్నీ చేస్తారు. అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళందరికీ ఉండేలాగా ఇవాళ సాయంత్రం మీ 4/29 రిలీజ్ అయిపోతున్న సాంగ్ చూడండి, మీకు అర్థం అవుతుంది ఎలాంటి పాయింట్స్ మేము స్టార్ మార్క్స్ పెట్టుకొని వర్క్ చేసాం. ఇప్పుడు ఒక మాస్ హీరోకి ఇమిటేట్ చేయడంలో డైరెక్ట్గా ఈ మధ్య ఒక పోటీ ఉంది. తనకంటే నేను గొప్పగా చూపించాను. ఈ డాకుమారాజుని బోయపాటికి ఒక సవాల్ తీసుకుంటున్నారా? మాకు మేమే పోటీ అండి. నా ప్రీవియస్ కథ కానీ ఈ కథ బాగుండాలి, బాగా చూపించాడు, బాగా తీశాడు, బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు, మిగతా హీరోలతో కాంపిటీషన్ అవేమి అంటే బోయపాటి కంటే గొప్పగా తీశాడనే కంపారిజన్ ఉంటుంది కదా. తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలయ్య గారితో, అలా కంపారిజన్స్ మాకేమీ లేవు. బట్ మేము హానెస్ట్గా బాలయ్య గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం. కానీ
ఆ టార్గెట్ అది గుడ్. బోయపాటి మీ టార్గెట్ నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాధ్యత యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్టర్. కాదు, హెల్తీ కాంపిటీషన్ కదా. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మనం ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండ్గా చూద్దాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేద్దాం ఛాన్సెస్ ఎందుకు చేయడం. ఉంది, రెడీగా ఉంది ప్రాజెక్ట్. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. మీరు బెటర్గా తీస్తే అంటే చిరంజీవి గారి సినిమా కన్నా మీరు బెటర్ బాగా తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోకి పెట్టలేదేమో అనే చిన్న డిసప్పాయింట్ వాళ్ళకు కూడా ఉంటుంది. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని దీన్ని ప్రెషర్గా ఫీల్ అయ్యే కదా, దీన్ని ఎలా తీసుకొని ఇప్పుడు వాల్తేరు వేరే తర్వాత నా లైఫ్లో మర్చిపోనని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హగ్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సో నేను ఫ్యాన్గానే ఆయనగా రెస్పెక్ట్ చేస్తాను. సినిమా అంత బాగా తీశారు. ఫస్ట్ ఫ్యాన్గా నేనేగా చూశాను. ఇంత ఫ్యాన్స్ అంతా 12 చూస్తారు కదా. బాడీ లాంగ్వేజ్ ఇందాక ఏం చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాం అనుకున్నాను. మీరు అసలు నాట్ ఎట్ ఆల్ ప్రొడ్యూసర్ బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు. నాకు కెమెరా ఇంకా నయం అక్కడ నిలబడి చెప్పమలేదు. చిరంజీవి గారితో సినిమా బాబీ గారినే అడగమని అలాగాలి అన్నీ చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. అట్లా నాకైతే ఎవరు చెప్తాను. మీకు ఎవరు అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ ఏపీకి. సార్ బ్రేకింగ్ న్యూస్ వేసుకోండి, అంశకి ఏపీకి అంటే సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని